ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మదిర. ముఖ్యాంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 50,65,345 కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. సబ్కా వికాస్ అందరి అభివృద్దే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం కింద 12 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను రిబేటు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నూతన పథకం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలను కేటాయించారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే 36 రకాల ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. వార్తల వివరాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకుని పార్లమెంటుకు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. అనంతరం వార్షిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తితో ప్రారంభించారు. The great Telugu poet and playwright Gurujada Apparao had said, "Deshamante matti kadoy, deshamante manushuloy," meaning a country is not just its soil, a country is its people. In line with this, for us, Vikasit Bharat encompasses. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన 50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్లో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగం, పెట్టుబడులు, ఎగుమతులను ప్రధాన రంగాలుగా గుర్తించారు. రక్షణ రంగానికి 4,91,732 కోట్ల రూపాయలు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగానికి 1,71,437 కోట్లు, విద్యారంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్ల రూపాయలు కేటాయించారు. ఐటీ, టెలికాం రంగాలకు 95,298 కోట్ల రూపాయలు, విద్యుత్తుకు 81,174 కోట్లు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమానికి 60,052 కోట్లు, వైజ్ఞానిక విభాగాలకు 55,679 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. సబ్కా వికాస్ అందరి అభివృద్దే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందని పేర్కొంటూ, भारत में बड़े शिप्स के निर्माण को बढ़ावा मिलेगा, आत्मनिर्भर भारत अभियान को गति मिलेगी और हम सब जानते हैं कि शिप बिल्डिंग ये सर्वाधिक रोजगार देने वाला क्षेत्र है. उसी प्रकार से देश में टूरिज्म के लिए बहुत संभावना है. महत्वपूर्ण 50 टूरिस्ट डेस्टिनेशन वहां पर जो होटल्स बनाएंगे, उस होटल को पहली बार इंफ्रास्ट्रक्चर के दायरे में लाकर टूरिज्म पर बहुत बल दिया है. इससे हॉस्पिटैलिटी सेक्टर को, जो रोजगार का बहुत बड़ा क्षेत्र है, और टूरिज्म जो रोजगार का सबसे बड़ा क्षेत्र है. కొత్త పన్ను విధానం కింద 12 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సులభంగా అర్థమయ్యేలా వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ బిల్లు ఆదాయ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుందని, ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. టీడీఎస్, టీసీఎస్ కూడా క్రమబద్దీకరిస్తామని నిర్మలా సీతారామన్ తెలియజేస్తూ, For government's trust on the middle class taxpayers, I am now happy to announce
that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా 1,70,00,000 మంది గ్రామీణ రైతులు లబ్ది పొందుతారని తెలిపారు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంచుతున్నామని చెప్పారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరిస్తూ, Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. For Atmanirbharta in urea production, our government had reopened 3 dormant urea plants in the eastern region. To further augment urea supply, a plant with annual capacity of 12.7 lakh metric tons will be set up at Namru in Assam. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర బడ్జెట్లో బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అసంఘటిత రంగాలలో పనిచేసే ఆహార పదార్థాలు తదితర డెలివరీ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతో పాటు గిగ్ వర్కర్లకు గుర్తింపు కల్పించడంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1 కోటి మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. వీరికి ఈ శ్రమ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల గుర్తింపు కార్డులు లభిస్తాయని, అదే సమయంలో ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని మంత్రి వివరించారు. ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి భారీ ఊరటను ఇచ్చింది. ప్రాణాలు కాపాడే 36 రకాల మందులను చవకగా ఇచ్చేందుకు సిద్దమైంది. ఆ ఔషధాలను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. క్యాన్సర్తో పాటు అరుదైన వ్యాధులతో బాధపడే రోగులకు ఊరటను ఇవ్వడంలో భాగంగా ప్రాణాలు కాపాడే 36 రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగిస్తున్నామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ, I propose to add 36 life-saving drugs and medicines to the list of medicines fully exempted from basic custom duty, to the list attracting concessional custom duty of 5%. Full exemption and concessional duty will also respectively apply on the bulk drugs for manufacture of the above. Specified drugs and medicines under patient assistance program run by the pharmaceutical companies are fully exempt from BCD, provided the medicines are supplied free of cost to the patients. I propose to add 37 more medicines along with 13 new patient assistance programs. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి రానున్న 5 సంవత్సరాలలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో భారత్ నెట్ కార్యక్రమం ద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు. భారతీయ భాషా పుస్తక పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టిన
2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్ సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య విజయవాడ జోన్ చైర్మన్ డివి రవీంద్రనాథ్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించారని చెప్పారు. ఈ ఆదాయపు పన్ను ప్రకటన మధ్యతరగతి వారికి ఊరట కలిగిస్తుందని రవీంద్రనాథ్ వివరిస్తూ The budget is very encouraging for the nation. New income tax bill our finance minister declared today. It has benefited all the middle class people and it's a great revolutionary reform, we can say. The TDS for the above 60 years senior citizens also, it was increased from 2.04 lakhs to 6 lakhs and TCS was also increased from 7 lakhs to 10 lakhs. రాష్ట్రంలోని పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు అందిస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఈరోజు ఆయన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందజేశారు. ఆ తరువాత మంత్రులు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సీఆర్ఓ పీఆర్ఓ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీనే లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను గుర్తించి వాటిని పునరుద్దరిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల తిరుపతి స్థానికులకు కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఈ నెల స్వల్ప మార్పులు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల మొదటి మంగళవారం రథసప్తమి పర్వదినం రావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా రెండో మంగళవారమైన 11వ తేదీకి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేశామని టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో నైరుతి దిశగా, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాం ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 50,65,345 కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. సబ్కా వికాస్, అందరి అభివృద్ది ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం కింద 12 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను రిబేటు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నూతన పథకం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి 6 గంటల 10 నిమిషాలకు వింటారు.